అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా మన సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు ఒక గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు। మరి ఆ గుడ్ న్యూస్ గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం। కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే తెలంగాణ రైతులు రేవంత్ రెడ్డి సర్కార్ మరో బిగ్ న్యూస్ వినిపించింది। కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది। 25 రోజుల పాటు నిర్వహించే ఈ విజయోత్సవాల్లో ప్రభుత్వం ఏడాది కాలంలో ఏమేం చేసింది, భవిష్యత్తులో ఏమేం చేయనుంది అనేది ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తుంది। ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సర్కార్పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు ఈ ప్రజా విజయోత్సవాలను ఓ వేదికగా చేసుకుంది। ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఇచ్చిన మరో మహత్తరమైన హామీని పూర్తి చేసి ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంది సర్కార్। అయితే ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే రైతు రుణమాఫీని నెరవేర్చామని చెప్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ త్వరలోనే మరో శుభవార్త వినిపించేందుకు సిద్ధమవుతోంది। ఇప్పటికే 18,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని ప్రభుత్వం చెప్పినప్పటికీ త్వరలోనే మరో 13 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్తోంది। అయితే ఇంత చేసిన రైతులు మాత్రం ప్రభుత్వంపై ఇంకా నిరాశతోనే ఉండటం దానికి కారణం రైతులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి రైతు భరోసా పథకాన్ని అమలు చేయకపోవడమే। దీంతో ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నప్పటికీ రైతులకు నగదు సాయం ఇవ్వటం లేదంటూ అటు అన్నదాతల్లో నిరాశ నెలకొనగా ఇటు ప్రతిపక్షాలు కూడా సమయం దొరికినప్పుడల్లా ఎండగడుతూనే ఉన్నాయి। ఈ క్రమంలోనే రైతు భరోసాను వీలైనంత తొందరగా అమలు చేసి అటు రైతుల్లో ప్రభుత్వం మీద ఉన్న నిరాశను తీసివేయటమే కాకుండా ప్రతిపక్షాలకు విమర్శలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది। ఏడాది పాలన పూర్తవుతున్న వేళ ఎలాగైనా రైతు భరోసా హామీని నెరవేర్చాలని భావిస్తుంది। దీనికి సంబంధించి ఇప్పటికే సర్కత్తులు కూడా ప్రారంభించగా నిధుల సర్దుబాటుకు ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం। ప్రజా విజయోత్సవాల్లో భాగంగా 1 ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి రైతు భరోసాను పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం। అయితే గత ప్రభుత్వంలో రైతు బంధు పథకంలో అవకతవకలు జరిగినట్టు రేవంత్ రెడ్డి సర్కార్ ఆరోపిస్తున్న నేపథ్యంలో రైతు భరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది। ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీలో రైతు భరోసా మార్గదర్శకాలపై చర్చించారు। కేవలం సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వాలని సబ్ కమిటీ నిర్ణయం కూడా తీసుకున్నట్లు సమాచారం। అయితే ప్రజాభిప్రాయ సేకరణలో సబ్ కమిటీ ప్రజల నుంచి రకరకాల విజ్ఞప్తులు రాగా వాటినన్నిటినీ పరిగణలోకి తీసుకుని తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించి తుది మార్గదర్శకాలను వెల్లడించనున్నారు। అయితే 7 నుంచి 8 ఎకరాలు ఉన్న అన్నదాతలకే రైతు భరోసా ఇవ్వాలని నిబంధన పెట్టినట్టు సమాచారం। రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తే తెలంగాణలో సాగు భూమి 1.39 కోట్ల ఎకరాలు ఉండగా సుమారు 7,000 కోట్ల నిధులు అవసరమవుతాయని సర్కార్ అంచనా వేస్తుంది। ప్రతి 10 రోజులకు 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు రైతు భరోసా డబ్బులను అన్నదాతల అకౌంట్లో జమ చేసేందుకు సరికత్తు చేస్తున్నట్లు సమాచారం। మొత్తంగా ఈ రైతు భరోసా పథకాన్ని 45 రోజుల్లో పూర్తి చేయాలని సుమారు 7,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది। సో చూసారు కదా వ్యూవర్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు భరోసా పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వీరందరికీ కూడా త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన నగదు అనేది జమ చేయనట్లు చెప్తున్నారు। మరి దీనిపై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।